హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో చూడండి, స్త్రీలు తినకూడదు, కూర్చోకూడదు, తుమ్మకూడదు, ఆవులించకూడదు, కాళ్ళు ముడుచుకొని కూర్చోకూడదంట. ఇంకా వాళ్ళు చూసేటప్పుడు వాళ్ళు మేకప్ వేసుకోకూడదు, కళ్ళకి కాటుక పెట్టుకోకూడదు. ఇటువంటి పనులు ఇంకా అనేకమైన విషయాల్ని స్త్రీలు చేయకూడదంట. ఇటువంటి వివక్షని మనము మనస్మృతిలో చూడవచ్చు. ఈ వీడియో చూసే ముందుగా ఒక ముఖ్యమైన గమనిక. ఈ వీడియో కేవలము ఎవరెవరైతే క్రైస్తవులను సోషల్ మీడియాలో వచ్చి నిందించి దూషించి చెడుగా ప్రచారం చేస్తున్నారో అటువంటి వారికి వర్తిస్తుంది. విఘ్నులైన హైందవ సహోదరి సహోదరులు ఈ విషయాన్ని ఆలోచించండి, గ్రహించండి, సత్యాన్ని తెలుసుకోండి. మేమేదో మిమ్మల్ని పర్సనల్గా టార్గెట్ చేయాలనేది మా ఒక్క ఉద్దేశం కాదు. ఎందుకంటే ఇటువంటి స్త్రీల పట్ల వివక్ష ఉందనేసి చూపించడమే మా యొక్క ఉద్దేశము. అనేక మంది స్త్రీలు బైబిల్ గురించి తప్పుగా ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ప్రచారం చేస్తున్నారు. అటువంటి వారి కొరకై మేము ఇటువంటి వీడియోలు చేయాల్సి వస్తుంది. చూడండి, ఈరోజు మన వీడియోలో చూసేటప్పుడు మనస్మృతి ఈ యొక్క రచయిత ఎవరని చూసేటప్పుడు శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం గారు. ఇక్కడ కానీ చూసేటప్పుడు చూడండి, మనస్మృతి 4వ అధ్యాయము పేజీ నంబర్ 138లో భార్య అయినా సరే ఇద్దరు ఒకే పాత్రలో ఒకేసారిగా తినకూడదు. చూడండి, భార్య అయినా సరే అంట ఒకే పాత్రలో కూర్చొని తినకూడదంట. భార్య భోజనం చేస్తుండగా కానీ, తుమ్ముతుండగా కానీ, ఆవులిస్తుండగా కానీ, కాళ్ళు జాచుకొని కూర్చోగా కానీ భర్త చూడకూడదు. చూడండి, భర్త వచ్చి స్త్రీలు ఇటువంటి పనులు చేసేటప్పుడు భర్త చూడకూడదంట. ఇది మనుధర్మశాస్త్రం. మనుధర్మశాస్త్రం ప్రకారం కానీ చూసినట్లయితే ఆడవాళ్ళు ఇటువంటి పనులు చేయకూడదంట. తర్వాత చూసేటప్పుడు ఇంకా కళ్ళకు కాటుక అద్దుకొన్నప్పుడు, తలంటు స్నానం చేస్తున్నప్పుడు, పైట లేకుండా ఉన్నప్పుడు, ప్రసవిస్తూ ఉన్నప్పుడు తన భార్యనే అయినా తేజోకామి అయిన భర్త చూడకూడదు. వీటిలో కొన్ని కామాన్ని, కొన్ని వైరాగ్యాన్ని కలిగిస్తాయి. చూడండి, మనుధర్మశాస్త్రంలో ఇలా రాసుకొని ఉంటారు. చూడండి, ఒక స్త్రీ ఇటువంటి పనులు చేయకూడదంట. భార్య అయినా సరే తన భర్త చూసేటప్పుడు ఆమె కూర్చోకూడదంట, కళ్ళకి కాటుగా పెట్టుకోకూడదంట, అంటే మేకపే చేసుకోకూడదంట. చూడండి, ఇది మనుధర్మశాస్త్రం. అనేక మంది స్త్రీలు ఈ మధ్యన ఏం చేస్తుంటారంటే సోషల్ మీడియాలో వచ్చి వీడియోలు పెట్టి బైబిల్ గురించి చెడుగా ప్రచారం చేసి బైబిల్ని అనేక రకాలుగా దూషిస్తూ ఇటువంటి శ్లోకాలు దాని యొక్క తాత్పర్యాన్ని చెప్పేటువంటి అనేక మంది సేవకుల్ని దూషిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సరిగా ఉందో మీరే ఆలోచించండి. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరే ఆలోచించండి. మనుధర్మశాస్త్రం ప్రకారం ఇటువంటి పనులు చేయకూడదు. ఇటువంటి మనుధర్మం మన దేశంలో రావాలనే అనేక మంది స్త్రీలు ఏం చేస్తుంటారంటే సోషల్ మీడియాలో వచ్చి బైబిల్ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి విషయాలన్నిటినీ బైబిల్ ఖండిస్తూ ఉంది. స్త్రీలకి సమానమైన హక్కులు ఇవ్వాలని, స్త్రీలకు కానీ గౌరవించాలని బైబిల్ చెప్తా ఉంది. సోషల్ మీడియాలో అనేక మంది స్త్రీలు వచ్చి లేదు మాకు మనుధర్మశాస్త్రమే కావాలా, మేము ఇలానే ఉండాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ మనుధర్మశాస్త్రం ప్రకారం కానీ వచ్చినట్లుగానైతే మన దేశంలో బ్యూటీ పార్లర్లే ఉండకూడదు, కాటుకలే అమ్మకూడదు. మీరే ఆలోచించండి, ఇది ఎంత దారుణమైందో ఒకసారి మీరే గమనించండి. ఒక స్త్రీ తన భర్త చూస్తుండేటప్పుడు కానీ కూర్చోకూడదంట, తుమ్మకూడదంట, ఆవులించకూడదంట, కాళ్ళు జాచుకొని కూర్చోకూడదంట. అంటే పొద్దున్నుంచి రాత్రి వరకు కష్టపడే ఒక స్త్రీ తన భర్త ఎదురుగా కూర్చోకూడదంట. వాళ్ళు మొహం కడుక్కొని కాటుక కానీ పెట్టుకోకూడదంట. ఇది ఎంత దారుణం కదా, మీరే ఆలోచించండి. ఈ వీడియో చూస్తున్న విఘ్నులైన హైందవ సహోదరి సహోదరులారా, సత్యాన్వేషకులారా, మీరే సత్యాన్ని గ్రహించండి. ఈ వీడియో ఏదో మిమ్మల్ని దూషించాలని మేము చేయటం లేదు. అనేక మంది సోషల్ మీడియాలో వచ్చి బైబిల్ గురించి తప్పుగా ప్రచారం చేయడం వలన మేము ఇటువంటి వీడియోలు చేస్తున్నాము. ఈ వీడియో గురించి మీరేమైనా కానీ మాతో స్పందించాలనుకుంటే కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలపండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని అందరినీ కాపాడును గాక. ఆమేన్.